నీకు దండం పెడుతున్నాము. నేను ఫ్యాన్ వేసాను, నువ్వు ఎలా నమ్ముతున్నావు? నాకు చుచ్చు అందుతుందా? నాకు చుచ్చు అందుతుందమ్మా. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వల్ల మీకు పోయేది ఏమీ లేదు. లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల మరింత మందికి వీడియో వెళ్తుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సాక్షులు వెళ్దాం. మీకు ఎన్ని ప్యాన్లు ఉన్నాయి? 6. ఎవడరా 6 అన్నాడా? ఎన్ని ఉన్నాయి లెక్క? ఇప్పుడు లెక్కేసుకోండి. 1 2 3 4. ఎవరు వేసారు పాపం? ఎవరమ్మా? మాస్టర్ గారు వేసుకున్నావే, మీరు వేయలేదు. వేసారా? ఎవరు వేసారు? 1 2 ఇంకా కనవన్నీ దూళాపురం. దేవుని స్తోత్రం. మా సంఘంలో చర్చిలో ప్యానల్ లేవు, ఏమి లేవు. 2 సంవత్సరాల దాకా నేనేమనుకున్నావాడిని అంటే మా సంఘస్థులు కొంటారు అనుకున్నాను. ఏంటి వాళ్ళు అనుకున్నారంట, మా పాస్టర్ గారు కొంటారేమని అనుకున్నారంట. వాళ్ళు కొంటలేదు. చెప్పండి, నేను కొంటలేదు. ఒక ఆవిడ లేచిపోయి, పాస్టర్ గారు ఏంటమ్మా అన్న, ప్యాన్లు కొనండి బాబు, మీ దండం పెడతాను, ప్యాన్లు కొనండి అంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయి మాట్లాడుతున్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఈవిడ ఉంది. చెప్పండి అయ్యగారు, నేను మట్టికి ఒక ప్యాన్ కొన్నాను, మీరు కొనుక్కుంటే కొనుక్కోండి, లేకపోతే మూసుకుని. ఏం మూసుకుని? అది స్తోత్రం చెప్పండి గట్టిగా. మధ్యాహ్నం ప్రార్థన అయిపోయాక కిన్నిటి అన్నం తినేసి, ఎవరో ఆ అమ్మాయి ఇంటింటికి వెళ్ళిపోయి నా మీద సాడీలు చెప్తుంది. పాస్టర్ గారు మీద సాడీలు చెప్పచ్చా? బహుశా చెప్పచ్చా? నీకు నిద్ర వచ్చేస్తుంది. నీకు స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే మొత్తం ఊరంతా తిరిగేస్తుంది, నా మీద సాడీలు చెప్తుంది. ఏమే, మిమ్మల్ని అందరిని వెళ్ళిపోమన్నాడు కదా, నన్ను ఎందుకు ఆగమన్నాడంటే నేను ఒక ప్యాన్ కూడా కొన్నాడా? ఏం చేద్దామని వాళ్ళందరిని మీటింగ్ పెట్టుకున్నారు. చక్కని మీటింగ్ పెట్టుకుంటారు. ఎవరి గురించి ఎవడన్నా చెడ్డగా సమాచారం చెప్పడానికే ఆడోళ్ళు చక్కని మీటింగ్ వేస్తారమ్మా. మళ్ళీ ఎవరికంటే గురుగారు కాసేపు సైలెంట్లో పెట్టండి ప్రెసిడెంట్ గారు. దేవుని స్తోత్రం. అయితే మీటింగ్ ఎట్టుకున్నారంట. పాస్టర్ గారు కొన్నాడా, మరి ఏం చేద్దామని అడిగిందంట. అందుట్లో ఈమె తక్కువ కావడం ఉంది, పెద్ద భక్తురాలు. ఓ పని చేద్దామే, ఆయన ఫ్యాన్ ఆయనే కొనుక్కుంటాడు, కనవయన్నీ మనం కొనుక్కుందాం. ఆయన కొనుక్కుంటాడు, లేకపోతే లేదు, మనం అందరం కొనుక్కుందామని ఏకమైపోయారు. ఏకమైపోయి రాత్రి వాళ్ళ అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి 4 ప్యాన్లు అట్టుకొచ్చారు అన్నాడంట. అట్టుకొచ్చేసాడు, తెల్లారి బిగిచ్చేసాడు, ఆడు వెళ్ళిపోయాడు. నేను వచ్చేసాను. చర్చిలో అడుగెట్టేటప్పటికి ఓహో మొత్తం కొనేసినట్టున్నారని నేను బలిపెట్టి ఎక్కేటప్పటికి ఫైన్ లేదు. అమ్మ తెలివితే అట్లా బాబోయ్. నేను సర్లే అని ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోమన్నాను. ఇందులో వచ్చారు అలాగా పూర్తిగా చెప్పానా? ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోను. ప్రభువా, వీళ్ళందరూ ఫ్యాన్లు కొనుక్కున్నారు నాయన, నాకు లేదు కాబట్టి వీళ్ళందరినీ వీళ్ళందరినీ ప్రేరేపించి
ఫ్యాన్ కొనిపించిన ఆయన అన్నాను. అందుట్లో ఒక ఆవిడ అంటుంది, అవును ఆయన ఎవరిలో ఒకళ్ళు ప్రేరేపించమంటుంది ఆవిడ. అందుట్లో ఎవరున్నారక ఇంకెవరు లేడు ప్రేరేపిస్తాకే. ఇక నా పాత్ర నాకే చేసేస్తుంది ఆవిడ. సర్లేని అలాగ 3 వారాల నుంచి నలుగుతుంది ఏంటి ఫ్యాను. ఒక ఆవిడ ఇప్పుడు చూస్తుంది అనుకుంటున్నా బాధ. 4వ వారంలో ఒక ఆవిడ లేచింది, అయ్యగారు నీ బాధ చూడలేకపోతున్నాను, చొక్కా ఎంత తడిసిపోతుంది, కాబట్టి నీ ఫ్యాన్ నేను కొంటాను అంది. ఎప్పుడు కొంటావమ్మా అన్నాను. ఇప్పుడు అత్తలోడు మా అబ్బాయి పట్టుకొచ్చేసాడు, ఆడు మాటలు వచ్చేసాడు, ఆడు బిగిచ్చేసాడు. కొత్త ఫ్యాన్, మంచి ఫ్యాను. ఆడు వెళ్ళిపోయాడు. అమ్మా మీ పేరేంటమ్మా అన్నాను. నా పేరు మాణిక్యమండి అంది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నువ్వు ఉండమ్మా నీకోసం నేను ఏం చేస్తాను అంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. రెండమ్మా మీరు ఇలా రండి అన్నాను. ఒకసారి నీ చేతి వేయమ్మన్నాను. ఏది ఫ్యాన్. మీరు ఎలా రండి అంది. బలిపేట దిగి రండి అంది. వచ్చారు. ఏంటమ్మన్నా, జాగ్రత్తగా వినండి చెప్తాను అంది. చెప్పమ్మన్నాను. నేను ఫ్యాన్ తగిచ్చాను కానీ ఇది చూసుకుంటామే కానీ వేసుకుంటూ లేదన్నాను. నాకు అర్థం అవ్వలేదు. ఒక్కసారి వేయమ్మా, ఒక్కసారి వెయ్యి అన్నాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చూసుకుంటామే కానీ వేసుకుంటూ లేదండి. సర్లే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను అన్నాను. ప్రభువా మాణిక్యం గారు ఫ్యాన్ ఇచ్చారు నాయన, కానీ చూసుకుంటామే కానీ వేసుకుంటూ లేదు నాయన. ఆవిడ ఎప్పుడు వేసుకోమంటుందో అప్పుడు దాకా చూసుకుంటాం నాయన అని చెప్పారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి అమ్మా. సర్లే అందరూ వచ్చేసారు. లేటుకి వస్తుంది ఎవరు మాణిక్యం, పాటలు అయిపోయి వస్తుంది. సర్లే నేను కూడా వచ్చాను. ఈ బలిపీఠం ముందు ఉన్నారు. ఒక ఆవిడ అంది, అయ్యగారు ఫ్యాన్ వేయమంటారు అంది. ఏకమ్మ అన్నాను. 2 ఆవిడ ఎందుకు అయ్యేది అంది. చూసుకుంటామే కానీ వేసుకుంటూ లేదమ్మా అన్నాను. ఆ 3 ఆవిడ అంటుంది, చూసుకుంటాం ఏంటి వేసుకోకపోతే కదా అన్నాను. అమ్మ నీకు ఎలా తెలుసు, నాకు అలా తెలుసు అమ్మ అన్నాను. ఆ 4 ఆవిడ అంటుంది, అలాంటప్పుడు ఉన్నావుంటే లేకపోతే తీజా తీజా అన్నది. అప్పుడు నేను అన్నాను, ఎందుకు అలా వాగుతావు, నువ్వెవ్వో చెప్పండి అమ్మా, నువ్వెవ్వో ఇచ్చేదాన్ని ఇవ్వనవ్వు, నువ్వు చేయవు చేసేదాన్ని చేయనవు, నువ్వు పెట్టవు పెట్టేదాన్ని పెట్టనవు, నువ్వు వెళ్ళవు వెళ్ళేదాన్ని రానవు, నువ్వెవ్వో ఇచ్చేదాన్ని ఇవ్వనవు, నువ్వు పెట్టవు పెట్టేదాన్ని పెట్టనవు. ఎందుకు మాట్లాడతావు, నాకెందుకు వండొచ్చుకుంటావో ఓడ చూసుకుంటావో మాట్లాడగా ముసుకో అన్నాను. ఏంటి ముసుకునేది, సరేలే అని. అప్పుడు అందరూ లేచి నిలబడండి, ఒకసారి అందరూ లేచి నిలబడండి, ఒకసారి ఆరాధన చేసుకుందాం. అందరు లేచి నిలబడి ఆరాధన చేసుకుందామని. మీరెందుకు లేస్తున్నారు, అసలు మీకేం పని అమ్మా? నేను ఎవడ కూడా చెప్తున్నాను, మరి ఎందుకు మరి వీలు ఇచ్చేదేమ్మా? తెగలేసిపోతున్నారు పైకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు లేచి నిలబడుతున్నారు, ఆకాశం వైపు చేతులు ఎత్తమన్నాను, ఎత్తారు. ప్రార్థన ప్రారంభించాం, పాట పాడుతున్నాను, ఆరాధన ఆరాధన. ఏంటి అలా కూర్చున్నావా, ఏంటి ఆ కూర్చుంటావేంట్రా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆరాధన 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 పాడాలి. ఆరాధన ఆరాధన ప్రేమించేదల్ ఆరాధించల్
నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో, ఓ ఆరాధన ధనా ఆరాధన ఇలాగ ఆరాధన చేసుకుంటున్నాం చర్చిలో. ఎవడేసేసాడో ప్యాన్ వేసేసాడు. ఆరాధనలో కళ్ళు తెరవచ్చా? తెరవకూడదు. ఈలోగా ఈవిడ వచ్చేసింది అనుకుంటే ఎవరో మానిక్కు రాగానే ఏం చూసుకుంటుంది, ఇదో తిరిగేస్తుంది. ఇది ఎవడేసేసాడో వేసేసాడు, నాకేం తెలుసు. పిచ్చి కుక్క కరిచేస్తుంది చూసావా, అలాగ కెవ్వు కేకలేసేస్తుంది. దెబ్బతో కళ్ళు తెరి చూశాను. ఏంటి అలా చూస్తున్నావేంటి, నీకేం చెప్పాను? చూసుకుంటామే కానీ అన్నీ నా మీద ఇరసీసి పడిపోతుంది. అప్పుడు అన్నానమ్మా, నీకు దండం పెడతానమ్మా, నేను ప్యాన్ వేసాను, నువ్వు ఎలా నమ్ముతున్నావు, నాకు చుచ్చు అందుతుందా? నాకు చుచ్చు అందుతుందమ్మా. ఇలాగ అన్నానో లేదు, నొప్పి వచ్చేస్తుంది బాబోయ్, నవ్వలేకపోతున్నానయ్యా. ఎందుకు ఆ మాట అన్నావమ్మా బాబు, లేకుంటే ఎర్రకపడిపోతున్నావు నా మీద. ఏదో నేను వేసినట్టుగా నువ్వు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫ్యాన్ ఎందుకు తిరగొద్దంటే ఫ్యాన్కి 3 రెక్కలు ఉన్నాయి. 3 రెక్కల మీద పేరు రాసుకొచ్చింది ఆవిడ. ఏం పేరు? ఒకవేళ ఫ్యాన్ వేసామనుకో, మాణిక్వా మాణిక్వ, ఐదులో పెట్టా మాణిక్వా 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 మాణిక్వా. పేరు కనపడుతుందా ఏమండి? పేరు కనపడుతుందండి. మరి పేరు కనపడాలంటే ఏది ఆగిపోవాలి? ఫ్యాన్కి వచ్చి తిప్పలే. చాలామంది చర్చికి మందిరానికి కుర్చీల మీద పేరు రాసుకొస్తారు, ఫ్యాన్ల మీద పేరు రాసుకొస్తారు, మైషెట్ మీద పేరు రాసుకొస్తారు, కూటుకుండ మీద కూరదాక మీద పేరు రాసుకొస్తారు. దేవునికి ఇచ్చే వస్తువుల మీద మన పేర్లు చెప్పండమ్మా ఉండకూడదు. ఇచ్చింది ఎవరికి తెలియకూడదు. మన పేర్లు ఎక్కడ ఉండాలంటే జీవగ్రంథములో రాయబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడుండాలిరా? జీవగ్రంథములో నీ పేరుంటే నువ్వు పరలోకములో. చెప్పండి 21:15 చూడండి. 21:15 ఏంటి ఆది కాండం చేస్తారండి? జీవగ్రంథంలో పేరు ఎక్కడ ఉంటుంది? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 15 వచ్చినా ఎరా చూడు 21 లేకపోతే 20:15 చూడు. ఎవరి పేరైనను చూడండి, జాగ్రత్త వినాలి. తపాల మీద కూటుకున్న మీద కూరదాక మీద ప్యాన్ల మీద కాదు మన పేర్లు. ఎవరి పేరైనను జీవగ్రంథములో చెప్పు. ఒకవేళ అందులో నీ పేరు లేకపోతే వాడు అగ్నిగుండములో పడద్రోయబడును. స్తోత్రం చెప్పండి బాబు, చేయొద్దండి అందరూ. స్తోత్రం చెప్పండి. ఎక్కడుండాలి మన పేరు? అక్కడ నీ పేరుంటే నీవు పరలోకములో ఉంటా. ఒకవేళ అందులో పేరు లేకపోతే ఎక్కడుంటా? అగ్నిగుండంలో ఉంటా. ఎక్కడుండాలో కనుక్కో. నువ్వు ఈ రాత్రి పేరు మీద ఉండాలనుకుంటున్నావా? జీవగ్రంథంలో ఉండాలనుకుంటున్నావా? ఏంటది చెప్పు. ఎవరి పేరు?
నీ పేరు నా పేరు జీవగ్రంథములో ఉంటే మనం పరలోకములో ఉంటాం. అదే జీవగ్రంథములో నీ పేరు లేకపోతే ఎక్కడ ఉంటాం? అందరు చెప్పండి. అగ్నిగుండములో కాలిపోతాం, కాలిపోయి మసి అయిపోతాం, మసి అయిపోయి బూడిదైపోతాం. అవునా కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న సాక్ష్యం చెప్తాను.